రోజురోజుకి మానవత్వం మంట కలిసిపోతోంది. సమాజంలో అత్యంత కర్కశంగా మారిపోతున్నారు. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు పెద్దయ్యాక ఆ తల్లిదండ్రుల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తినడానికి కాస్త తిండి కూడా పెట్టకుండా నడివీధుల్లో వదిలేస్తున్నారు. శారీరకంగా నడవలేని ఆ స్థితిలో రోడ్డు మీద పడి ఉన్న దీనస్థితి చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న వృద్ధురాలిది అదే స్థితి. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన కాశమ్మ గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు బ్రతుకు వెళ్లదీస్తోంది. 5 కొడుకులు ఉన్న అనాథగా రోడ్డు మీద అత్యంత దయనీయమైన స్థితిలో ఆమెను చూస్తుంటే ప్రతి ఒక్కరి మనస్సు చలించిపోతోంది. నా మనవడు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు, ఇప్పటివరకు తిరిగి రాలేదు అంటూ ఆ వృద్ధురాలు కన్నీటి పర్యంతమవుతోంది. తన మనమడు ఎప్పుడైనా వస్తాడేమో అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడి ఉన్న వాళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు. అక్కడే కొంతమంది స్థానికులు ఆమెకు నీళ్లు భోజనం పెడుతూ ఆమెని ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నపిల్లలే అనాథలుగా వదిలేస్తే ఆ బాధ ఏం చేస్తే తీరుతుంది? అంతటి క్షోభ ఎలా తగ్గిపోతోంది? ఏదో ఒకరోజు అందరిది అదే స్థితిని మరిచిపోయి ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఉంటామనుకునే మూర్ఖపు జనరేషన్కి కనువిప్పు కావాల్సింది. కాలానికి ఉన్న బలం అర్థం చేసుకోకపోతే రేపటి రోజు అందరికీ అదే గతి పడుతోందని మరిచిపోవద్దు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ జీవితం మొత్తం చిందించిన చెవటనే ఈరోజు మీ జీవితం. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులను అనాథలుగా వదిలేయకండి. వృద్ధాప్యంలో వాళ్ళకి వేదన మిగిల్చకండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.